మేడిపల్లి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై డీసీపీ పద్మజ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గోవింద్ రెడ్డి మేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలనో ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం. ఈ గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఈ వాట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. బట్ యాజ్ ఫర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు మూసీకి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ NDRF, తర్వాత GHMC స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మోర్, అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఎ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు, ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. 1 year marriage time lo emana domestic violence complaint police ki gaani sarki one stop center ki emma vachindi. Yeah, వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది. ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తాడు. దిస్ ఆల్ ఐ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద మోటివ్. ఇప్పుడు వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను. ఇప్పుడు వరకైతే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టింగ్ చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమె కొట్టేటువంటి విషయం చెప్తున్నారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంట డిసైడ్ వచ్చాడా? చాలా ఇంకేమైనా పద్ధతి రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 yearలోనే 4 సార్లు గొడవ పడ్డం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు. బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతకుముందు కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. అదే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్. సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఇది ఈ 2-3 సార్లు అతను మూసీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము ఫోన్ చేశాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. భార్య టెలికాలర్గా పంజాబ్లో పనిచేస్తున్నట్టు అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తనకు కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైన నిజాలు ఏమన్నా ఉన్నాయండి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడడం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వల్లనే అది ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసెప్టెడ్. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు. వాళ్ళ బావని కలిశారు కదా. మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫ్. సో మార్నింగ్ నుంచి ఇది మనకు చెప్పిన తర్వాత నుంచి దెర్ ఆర్ టీమ్స్ దేర్. ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అంత్యక్రియలకు డెడ్ బాడీని అత్తగారింటితో అమ్మగారింటితో అది దే బోత్ హ్యావ్ టు డిసైడ్ అండ్ దే హ్యావ్ టు గో.
కొంతమంది అక్కడ ఫిష్ ఫిష్ తినేసే అవకాశం ఉందని చెప్పలేం కదా అది, అవన్నీ కూడా అవకాశం. దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ ద వాట్ దే ఆర్ టెల్లింగ్. అది ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. ఇప్పుడు వరకు అతని కన్ఫెషన్ మీద మనము సీన్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము. మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్. బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు. అదర్వైజ్ అంటే పోలీస్ బాగా అది ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు. సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్కి, ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఉన్న అతనికి తను పాస్ ఆన్ చేసింది. ఎవరికి? గోవర్ధన్ రెడ్డి. అది మిస్సింగ్ కేసు అని ఇక్కడ తీసుకొచ్చారు మన దగ్గర పోలీస్ స్టేషన్కి. ఇతను మిస్సింగ్ అవుతుంది అని చెప్పి అతనికి ఎప్పుడైతే చెప్తారో సో ఆయన మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఉప్పల్కి తీసుకొచ్చారు. సో జూడిక్షన్ మేడుప్పల్ కాబట్టి బోర్డు ఇది మన మేడిపల్లి కాబట్టి అక్కడున్న ఏఎస్ఐ గారు నైట్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ అతను ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకే యాజ్ ఆఫ్ నౌ నో, బట్ వీ హ్యావ్ టు వెరిఫై. ఓకే వెరీ appeal to the public is just a minute. Appeal to the public is most of the things ఇక్కడ ఎప్పుడు వినని కైండ్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది. ఇంతకుముందు క్రైమ్ అంటే ఎప్పుడో బయట ఎక్కడో జరిగేది, ఇప్పుడు మన ఇంట్లోనే 4 గోడల మధ్యనే ఇది క్రైమ్ అనేది జరుగుతుంది. బేసిక్లీ డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ మనం ఇంతవరకు అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రైవేట్ మ్యాటర్ అని. నో, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. Domestic violence అనేది crime, so the girl should come out to that extent. Whoever it may be, a girl or a boy, ఎవరైతే కంఫర్ట్గా లేరో they should come out and walk out. అంతే, అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ no, absolutely they will come under the crime radar and they have to undergo these punishments. సో ఏవైతే ఈ ఆవేశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆల్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై ద ఇండివిజువల్ పర్సన్. వాళ్ళకు వాళ్ళు మంచిగా ఉండి చేస్తే తప్ప, లేకుంటే ఇలాంటి క్రైమ్స్కి దే విల్ రిసార్ట్ టు ఇట్ అండ్ ఫైనలీ ది అవుట్కమ్ ఈస్ లైక్ దే విల్ బి లాడ్జ్డ్ ఇన్ జైల్ టిల్ దేర్ లైఫ్. వాళ్ళు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటారు. కాబట్టి ఆ క్షణికావేశంలో కానీ లేదు ఎలాంటిదైనా కూడా క్రైమ్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే బిఎన్ఎస్ఎస్ అయితే వచ్చిందో, బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్, ఇట్ ఈస్ అ వెరీ వైడర్ స్కోప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్ దే. ఇంత లైఫ్ అంటే టిల్ డెత్ అన్నట్టు. కాబట్టి ఇలాంటి క్రైమ్స్కి రిసార్ట్ అవ్వద్దు. డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాటర్ అనేది కానే కాదు, ఇట్ ఈస్ ఎ క్రైమ్. ప్లీజ్ రిపోర్ట్ టు ది పోలీస్ ఆర్ టు ది ఎల్డర్స్ టు సాల్వ్ ఇట్. అంటే బేసిక్గా ఫస్ట్ వర్షన్ అయితే అలానే స్టార్ట్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ పోలీస్ వీ కెన్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పర్సన్. సో హీ సస్పెండ్ అవన్నీ కూడా వీ హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ కదండి. ఇప్పటి వరకు దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ వాట్ వీ హ్యావ్ నోటెడ్, బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్. ఇంకా మేము వీ హ్యావ్ నాట్ రీచ్ టు దెమ్ అసలు చేసుకోవాలి. ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. అడుగుతా. ఓకే అండి, థ్యాంక్ యూ. హిందీ इधर उधर से ले so एक brutal killing by a husband. Better you go there, no? You get